పొలిటికల్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన అన్నమయ్య జిల్లా ములకల చెరువు నకిలీ మద్యం కేసులో ఎట్టకేలకు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ భారీ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ బహిష్కృత నేత దాసరపల్లి జయచంద్రారెడ్డిని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా పరారీలో ఉన్న ఆయనను బెంగళూరులోని అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం రాష్ట్రానికి తరలిస్తూ ఉన్నారు. ఈ అరెస్టుతో కేసు విచారణ తుది దశకు చేరుకుంటుందని భావిస్తున్నారు. అది పట్టుకో ఇక ములకల చెరువు కేంద్రంగా సాగిన ఈ నకిలీ మద్యం దందా కేవలం ఒక చిన్న తరహా నేరం కాదు, ఇది ఒక వ్యవస్థీకృత నేరంగా ఎక్సైజ్ శాఖ గుర్తించింది. ప్రముఖ బ్రాండ్ల పేరుతో నకిలీ మద్యాన్ని తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే భారీ నెట్వర్క్ ను పోలీసులు ఛేదించారు. ఈ దందా వెనుక ప్రధాన సూత్రధారిగా ఉన్న అద్దెపల్లి జనార్దన్ రావుకు కూడా జయచంద్రారెడ్డికి మధ్య ఉన్నటువంటి చీకటి ఒప్పందాలే ఈ సామ్రాజ్యం విస్తరించడానికి గల కారణమని దర్యాప్తులో తేలింది. అయితే దీని గురించి మరింత సమాచారాన్ని మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ మధుసూదన్ రెడ్డి పూర్తి సమాచారాన్ని అందిస్తారు. మధు, చెప్పండి, అక్కడ ఏ విధమైనటువంటి కట్టుబాట్లు, అక్కడ ఏ విధమైనటువంటి భారీ బందోబస్తు మధ్య ఏర్పాట్లు జరుగుతున్నాయో చెప్పండి. అమూల్య, కొన్ని నెలలు కూడా చూసుకుంటే అన్నమయ్య జిల్లాలో ఒక పెద్ద నకిలీ కుంభకోణం కూడా బయటపడింది. అనేక మందిని కూడా అరెస్ట్ చేశారు. అయితే కీలకమైన వ్యక్తులు కూడా కొన్ని నెలలు కూడా అరెస్ట్ చేశారు. అయితే ప్రభుత్వం దీనికి ఒక సిట్ కూడా ఏర్పాటు చేసింది. దాంట్లో కీలకమైన వ్యక్తులను కూడా ఇప్పటికే అరెస్ట్ చేసి కూడా వాళ్ళని రిమాండ్ లో కూడా ఉన్నారు. వాళ్ళు విచారించే ప్రయత్నం కూడా చేశారు. అయితే కీలకంగా ములకల చెరువు నకిలీ మధ్య కేసులో నిందితున్న టీడీపీ నేత ముఖ్య నేత జయచంద్రారెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే తమ్మలపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు. గతంలో ఇప్పుడు అతని పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ కూడా అతన్ని సస్పెండ్ కూడా చేసింది. కొన్ని ఈ సిటీ విషయంలో అతను సస్పెండ్ చేసింది. అయితే కొన్ని రోజుల నుంచి కూడా ఆయన బయట విదేశాల్లో ఉండడంతో కూడా కీలకమైన విచారాలు కూడా రాబట్టింది. అయితే మిగతా వాళ్ళతో ఇందుకు సంబంధించిన ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా విచారించి కూడా దాంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ కూడా చేసింది. అరెస్ట్ తర్వాత కూడా వాళ్ళని సిట్టు కూడా విచారణ కోర్టు కూడా తీసుకునేది. కిట్టు కూడా విచారించేది కూడా వాళ్ళకి అనుమతులు తీసుకున్నా కానీ అనేక మంది కీలకమైన వ్యక్తులు కూడా అరెస్ట్ కూడా చేసింది. అయితే ముఖ్యంగా బెంగళూరులో ఉన్న జయచంద్రారెడ్డిని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. ములకల చెరువు నకిలీ మధ్య కేసులు A17 గా ఉన్న ప్రధాన సూత్రధారి టీడీపీ నేత జయచంద్రారెడ్డి కూడా బెంగళూరు కూడా అరెస్ట్ చేశారు. అయితే రోడ్డు మార్గాన తమ్మలపల్లి కోర్టు కూడా తరలించారు. అయితే కోర్టు కూడా తీసుకొని వస్తున్నారు. అయితే బెంగళూరు కోర్టు కూడా అతనికి రిమాండ్ ఇచ్చే పరిస్థితి కూడా ఉంది. అయితే సిట్ రిమాండ్ ఇచ్చిన తర్వాత అతన్ని సిట్ కూడా విచారణకు కోరిన కూడా బెయిల్ కూడా అప్లై కూడా చేస్తున్నారు. అనేక కోణాల్లో బయటకు రావాలంటే కీలకంగా ఉన్న జయచంద్రారెడ్డిని అయితే విచారిస్తే మొత్తం కూడా ఈ స్కామ్ కూడా బయట వస్తుంది కూడా వాళ్ళు ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా అంచనా వేస్తున్నారు. అయితే ఈ రోజు ఆయన్ని అరెస్ట్ చేసి కూడా తమ్మలపల్లి కోర్టు కూడా తీసుకొని వస్తున్నారు. అమూల్య, రైట్, థ్యాంక్ యూ మధు.